దేవుని మహోచితమైన కృపను బట్టి ఇంతవరకు మనందరి జీవితకాల పర్యంతంలో దేవుడు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, సమాధానం అనుగ్రహించినందుకు మనందరి పక్షంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేయాలి. అందరికి వందనాలండి. వందనాలు బయలుదేరి సమయాన మనం నేర్చుకుపోయే అంశం యేసయ్యతో సహవాసం అనే అంశాన్ని గురించి ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము యేసయ్యతో సహవాసం. ఒకసారి అందరూ చెప్తారా? ఎవరితో సహవాసం అండి? నీరసంగా వస్తున్నాయి మాటలు. ఈరోజు 2 పలహారాలు యేసయ్యతో సహవాసం. లోక సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు మనం చదువుకుని మాటలు ధ్యానం చేద్దాం. లోక 10:38 చదువుతున్నారు. చూడండి, బైబిల్ గ్రంథం తెరవగలిగిన వాడు తెలిసి చూడండి, లేకపోతే వినండి. అమ్మ చదువు. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండె. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న పాత్రలు అంటే క్యారెక్టర్స్ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి లేక క్రైస్తవ విశ్వాసులుగా కొనసాగుతున్న మనలో కొంతమందికి బైబిల్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మనకి చిన్నప్పటి నుంచి కూడా పరిచయం. మనకు చిన్నప్పుడు అంటే సండే స్కూల్ ప్రాయము, మనకి ఊహ తెలియనప్పటి నుంచి కూడా కొన్ని క్యారెక్టర్స్ని మనం చాలా ఎక్కువగా పరిచయం కలిగి ఉంటూ ఉంటాం. అందులో ఒక కుటుంబము, ఒక మార్త కావచ్చు, మరియ కావచ్చు, లాజరు, అబ్రహాము, ఇస్సాకు, ఇలాంటి క్యారెక్టర్స్ మన చిన్నప్పటి నుంచి కొన్ని వందల ప్రసంగాలు మీరు అందరూ కూడా విని ఉండి ఉంటారు. కాబట్టి ఈ క్యారెక్టర్స్ ఎలాగే ఉంటాయంటే మన చర్చిలోనే కాదు, అన్ని చర్చిల్లో కూడా కొన్ని పేర్లు ఎక్కువగా ఉంటాయి. ఆ పేర్లు ఏంటండి? మార్త గారు, మరి గారు, లాజరు, ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే మార్త అంటే మనకు తెలుసు కదా, మరియ మనకు తెలుసు కదా, లాజరు మనకు తెలుసు. మంచిది ప్రియమైన బిడ్డ, మన బైబిల్ చదువుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ని ఊహించుకోవాలి. ఆ క్యారెక్టర్స్ని ఏం చేసుకోవాలి? ఊహించుకోవాలి. మంచిది. ఈ సమయాన లోక సువార్త 10వ అధ్యాయము 38 వచనంలో అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని. యేసయ్య 33.5 సంవత్సరాల ఆయన భూలోక జీవితంలో ఎప్పుడు కూడా ఖాళీగా లేరు. మనలో చాలా మంది, అఫ్కోర్స్ నేను కూడా కొన్నిసార్లు ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి రోజు ఖాళీగా ఉన్నాను, ఏంటి రోజు లేకపోతే ఏమి పని, నాకు ఎక్కడికి వెళ్ళటానికి లేకపోతే ఆస్కారం లేదు, ఎవరిని దర్శించడానికి అని అనిపించుకునే సందర్భాలు ఉంటాయి. కానీ యేసయ్య ఎప్పుడు ఖాళీగా లేరు. 33.5 సంవత్సరాలు యేసయ్య ఎప్పుడు కూడా ఖాళీగా లేరు. ప్రతి ఒక చోట నుండి ఒక చోటకి ఆయన సువార్త ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆయన ప్రయాణంలో భాగంగా బేతనియా అనే గ్రామం కూడా వచ్చారు. బేతనియా అనే పేరుకి అర్థం ఏమిటంటే, ఊరి పేరు బేతనియా, మనకు కూడా చాలా పేట పేర్లు ఉంటుంటాయి. బేతనియా పేట అని, లేకపోతే బేతనియా వీధి అని. బేతనియా అనబడిన ఊరికి అర్థం ఏమిటంటే బేదల గ్రామము అని అర్థం. ప్రతి బిడ్డ, బేదల గ్రామం. అఫ్ కోర్స్ మన క్రైస్తవ కుటుంబాల యొక్క ఇంతకుముందు ఎక్కువగా బేదల మన అన్ని తాటగిళ్ళు, పెంకిటిళ్ళు, కాలనీళ్ళుగానే ఉండి దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు మంచి ఇళ్ళు ఇస్తున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత అక్కడ బట్టి స్తోత్రం. సరే, ఇప్పుడు బేతనియా గ్రామానికి వచ్చారు. ఆ ఊరిలో మార్తా అని ఒక స్త్రీ తన ఇంటికి చేర్చుకుంది. యేసయ్యకి తలుపు తెరిచింది, యేసయ్యని ఆహ్వానించింది. అయితే యేసయ్య లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకులాగా కుశల ప్రశ్నలు, పరామర్శలు, లేకపోతే లోక విషయాలు, వాళ్ళకి అలాగా ఈ మాటలేమి యేసయ్య దగ్గర ఉండవు. యేసయ్య అంట వారి ఇంటిలోకి రాగానే దేవుని యొక్క రాజ్య సువార్త, పరలోక మర్మాలు చెప్తూ ఉంటే మార్తమ్మ గారేమో వంటగదిలో చాలా బిజీగా ఉన్నారు. మరియమ్మ గారేమో యేసయ్య పాదాల యొద్ద కూర్చుని ఏం చేస్తుందంట? బోధ వింటుంది. ఎక్కడ కూర్చుందండి బోధ వినటానికి? యేసయ్య పాదాల యొద్ద కూర్చుంది. ప్రతి ఒక్కటి ఈ సమయాన్ని ఈ విషయాన్ని మీతో కొంచెం ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ బేతనియా మరియ, పరిశుద్ధ గ్రంథంలో మనకి 6 మరియలు ఉన్నారండి. మొత్తం 6 మరియలు ఉన్నారు కొత్త నిబంధనలు. ఇప్పుడు మాత్రం ఈ మరియ గురించి చెప్పుకుందాం, వాళ్ళందరి గురించి చెప్పుకునే సందర్భం కాదు. కానీ ఈ బేతనియా మరియ
పరిశుద్ధ గ్రంథంలో మరి ముఖ్యంగా సువార్తలో 3 సార్లు రాయబడ్డది. 3 సార్లు కూడా ఈమె ఎక్కడ ఆశ్రయిస్తూ ఉంటుందంటే యేసయ్య పాదాల దగ్గరే శరణం కోరుతూ ఉంటుంది. యేసయ్య పాదాల దగ్గరే. ఒకసారి చూద్దాం త్వరగా. ఇక్కడ చూసాం మనం లూకా 10:39 చూసాము. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె ఎక్కడ కూర్చుందండి? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. రెండవ సందర్భం ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 11:32 రెండు మాటలు చెప్పనివ్వండి. అప్పటికి లాజరు చనిపోయాడు. ప్రియమైన బిడ్డ, లాజరు చనిపోకముందు యేసయ్యకి కబురు పంపారు. వేరే ప్రదేశంలో ఉంటే, యేసయ్య నీకు ప్రియమైన వాడు చావబతుకులో ఉన్నాడంటే యేసయ్య రాలేదు. కానీ లాజరు చనిపోయిన తర్వాత ఆ వార్త వచ్చిన తర్వాత యేసయ్య బేతనీ వెళ్తూ ఉంటారు. బేతనీ వెళ్తుంటే యేసయ్య ఇంకా వారి ఇంటికి చేరక ముందే మార్తమ్మ ముందు వచ్చి యేసయ్యని కన్సల్ట్ అయింది, యేసయ్యని అప్రోచ్ అయింది. తర్వాత మరి వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది చూడండి. యోహాను 11:32 చూడమ్మా. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఎక్కడ పడిందండి? ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవెక్కడ ఉంటేనే ఎడలా నా సహోదరుడు చావకుండెను. ఆయన పాదముల మీద పడి ఈ ఏడుస్తుంది. పాదముల మీద పడి ఏడుస్తుంది. ఈ సమయాన మార్త కూడా ఉన్నారు కదండి. ఆమెను తప్పు చేసి మాట్లాడట్లేదు. కానీ మార్త ముందుగానే వచ్చింది. ఆ ముందు వచ్చినా చదువుకుంటే మామూలుగా మనం కూడా మన కుటుంబస్తులు, మన రిలేటివ్స్ ఎవరైనా ఎక్స్పైర్ అయినప్పుడు, లేకపోతే మనం వారిని కోల్పోయినప్పుడు మనకి బాగా దగ్గర బంధువులు దూరవాడు వచ్చి ఓదారుస్తూ ఉంటారు. కానీ ఆ కుటుంబంలోని వాళ్ళు కనుక అన్న తమ్ముడు వచ్చినప్పుడు ఇతరులు మనం వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాం. అలాగా మార్త హత్తుకుని ఏడ్చుండొచ్చు యేసయ్యని. కానీ మరి ఏం చేసిందంటే ఎక్కడ పడిందంట? ఆయన పాదముల మీద పడి, ప్రభువా నువ్వు గనక మా ఊరికి ముందే వచ్చినట్టయితే, 4 రోజులు ముందే వచ్చినట్లయితే మాకు ఈ కలత వచ్చేది కాదు, మాకు ఈ శోకం వచ్చేది కాదు, మాకు ఈ కన్నీరు వచ్చేది కదా. ఆయన పాదం మీద పడి ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. అదే మనకు తెలుసు, యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాడు. చనిపోయిన లాజర్ని బయటికి రమ్మన్నారు. లాజరు సజీవుడే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఒక స్తుతి కూడికి ఏర్పాటు చేసుకున్నారు, కృతజ్ఞతా కూడికి ఏర్పాటు చేసుకున్నారు. కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూడికలో కూడా మనం ఒక విషయాన్ని ప్రస్తావించుకుంటుంటే యోహాను సువార్త 12:3 అండి. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో క్రీస్తునది ప్రియమైన బిడ్డ. ఒక సందర్భం బేతనీ గ్రామంలో ఉన్న మార్త మరియను యేసయ్య తరచుగా దర్శించేవారు. యేసయ్య దర్శించినప్పుడు ఈ బేతనీ మరి ఎక్కడ కూర్చుని ఆయన మాటలు వింటుందంటే ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆ బోధ వింది. పాదముల దగ్గర కూర్చుని. రెండవది, లాజరు చనిపోయినప్పుడు పరామర్శించడానికి ఆదరించడానికి వచ్చిన యేసయ్య పాదముల మీద పడి ఏడ్చింది. పాదముల మీద పడి ఏడ్చింది. మూడవది, లాజరు బ్రతికిన తర్వాత కృతజ్ఞతాకుడికి జరుగుతూ ఉంటే కనుక మిక్కిలి విలువ గల అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని, ఒక పెద్ద బాటిల్ నిండా అత్తరు తీసుకుని వచ్చి అప్పుడు కూడా ఏం చేసిందంటే యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచి పాదాభిషేకం చేసింది. ప్రియమైన బిడ్డ, యేసు పాదాలకి పాదాభిషేకం చేసింది. ఈ సమయాన ప్రియమైన బిడ్డ, నాకు చిన్న ప్రశ్న ఏమిటంటే, ఆ అత్తరు యేసయ్య తల మీద పోయొచ్చు కదా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు కదా, లేకపోతే ఆయన చేతుల్ని మనం ముద్దు పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఆయన శరీరాన్ని ఇంకేమైనా గనపరచవచ్చు కదా, మెడలో ఒక పూలమాల వేయచ్చు కదా, షాలువా కప్పొచ్చు కదా యేసయ్యని గనపరచాలంటే. 3 సార్లు ఈ మరియ కనపడుతుంది. మనకి ఎక్కడ కనపడదు ఈ మరియ. 3 సార్లు కూడా మనం చూస్తుంటే కనుక ఆయన పాదముల యొద్దే కూర్చున్న, ఆయన పాదముల యొద్దే, ఆయన పాదముల యొద్ద పడి ఏడ్చిన, ఆయన పాదముల యొద్దే, ఆయన పాదాలని తల వెంట్రుకలతో తుడిసి అత్తరు పూసిన ఆయన పాదాలకే. కాబట్టి ఎందుకు మరియ ఆ పాదాలని అంతగా పూజించింది? ఏమిటి ఆ పాదాలకున్న ప్రత్యేకత? ఏమిటి ఆ ఏదో ఒక ప్రత్యేకత ఆమె గుర్తించకుండా, గమనించకుండా
ఊరికనే ఏదో అందరి పాదాలు లాగానే మన పాదాలు ఆయన పాదాలు అన్నట్లుగా భావించలేదు. కాబట్టి ఆయన పాదాల పట్ల ఏదో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కలిగి ఉంది. అవి సామాన్యమైన పాదాలు కాదు, అవి అందరిలాంటి పాదాలు కాదు. ఆ పాదాలు ప్రత్యేకమైన పాదాలని ఆమె ఎంతో కొంత గుర్తించింది, మరీ గుర్తించింది. ప్రియమైన బిడ్డలారా, మరి ఎంతో కొంత గుర్తించింది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఆయన పాదములు, ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకమైన పాదములని అర్థం చేసుకుంది కాబట్టి ఆయన పాదాలని ఆ రీతిగా గౌరవిస్తుంది. ఈ సమయాన్ని మనం చూస్తుంటే ఆ పాదాల యొక్క గొప్పతనం ఏంటో మనం కూడా తెలుసుకుందాం. పరమగీత గ్రంథంలో వధువు సంఘమైన సంఘము అనగా మన సంఘము, సార్వత్రిక సంఘము కూడా సంఘానికి వరుడైన మరి ప్రభుని యేసుక్రీస్తు పాదాల యొక్క గొప్పతనం గురించి ఒక మాట రాస్తున్నారు. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం అండి. పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, 566వ పేజీ, 5వ అధ్యాయము 15వ వచనం అండి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ పరమగీత గ్రంథం 5వ అధ్యాయంలో అంతకు ముందు నుంచి కూడా ప్రభు అయిన, అలాగే ప్రాణప్రియుడైన లేకపోతే వరుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన ఒక్కొక్క అవయవాన్ని గురించి కూడా వర్ణించుకుంటూ వస్తున్నారు. ఆయన యొక్క కనులు ఎలాంటివి, లేకపోతే ఆయన యొక్క నోరు ఎలాంటిది, ఆయన పెదవులు ఎలాంటివి, ఆయన మెడ ఎలాంటిది, లేకపోతే ఆయన యొక్క చెక్కిళ్ళు ఎలాంటివి, ఇవన్నీ కూడా వర్ణించుకుంటూ వచ్చి ఒక్కొక్క అవయవాన్ని గురించి పాదాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని ఘనపరుస్తుంది అంటే ఈ వధువు సంఘము అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. చలువరాతి స్తంభములు, మేలిమి బంగారు మట్లయందు అతని కాళ్ళు, మేలిమి బంగారు మట్లయందు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ బంగారం అంటే చాలా ఇష్టం కదా? బంగారం ఇష్టం లేదమ్మా? చాలా మంచివాడు, ఎంత మంచి సంగతి ఇచ్చిందా? బంగారం అంటే ఇష్టం లేని ఎవరు ఉన్నారు? కాబట్టి ప్రియమైన ఎందుకంత ఇష్టం, ఎందుకంత మక్కువ? బంగారం గురించి తెలుసుకోవాలని, బంగారం కొనుక్కోవాలని, బంగారం దాచుకోవాలని, బంగారం అలంకరించుకోవాలని ఎందుకంత క్రేజ్ అంటే బంగారము విలువైనది. రెండోది, బంగారము ఆ కల్తీ లేనిది, బంగారము నాణ్యమైనది. అంత మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, శ్రేష్టమైనది. ఉన్న లోహాలన్నిటికల్లా శ్రేష్టం. ఎవడైనా ఇనుముతోటి చెవులకి ఏమైనా దిద్దులు చేయించుకుంటారా? ఇనుముతోటి లేకపోతే కంచుతో? ఆ రోజులు పోయాయి, ఇప్పుడంతా బంగారమే. పట్టీలు కూడా ఏం పెట్టుకుంటున్నారండి? కాళ్ళకి పట్టీలు, కాళ్ళకుంటే బంగారం ఆ స్థాయికి పెరిగిపోయారు. మంచిదండి. ఏదేమైనా బంగారము శ్రేష్టతకు గుర్తు అనమాట. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, అంతేకాదు బంగారము వన్నె తగ్గనది. కొన్ని రేట్లు పడిపోతూ ఉంటాయి. వ్యాపార మార్కెట్లో, వాణిజ్య మార్కెట్ కొన్ని రేట్లు అమాంతంగా పెరిగిపోతుంటాయి. కానీ బంగారం రేటు ఎప్పుడు కూడా ఒక స్థిరంగా ఉంటూ ఉంటుంది. మళ్ళా పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే బంగారము చాలా స్ట్రాంగ్, దృఢమైనది. అది వంగుతుంది, అట్ ది సేమ్ టైం దృఢమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములు కూడా బంగారమయం వంటివి అని చెబుతూ చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. బంగారంతో కూడిన మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభములు. ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటుంటే ఇదివరకు సిమెంట్ చేయించుకుంటే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పాలరాయి వేయించుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, చలువరాయి అంటే పాలరాయి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు వేయించుకుంటున్నాం? ఘనత. ప్రియమైన బిడ్డలారా, చూడటానికి నగిషీగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సౌందర్యంగా. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, రాయి దేన్ని సూచిస్తుందంటే దృఢత్వాన్ని సూచిస్తుంది, స్ట్రాంగ్నెస్ని చూపిస్తుంది అనమాట, పటిష్టతను సూచిస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు ఎట్లాంటివి అంటే కనుక, ఆయన పాదాలు ఎంత స్థిరమైనవి, ఎంత దృఢమైనవి, ఎంత బలమైనవి అంటే కనుక, క్రొత్త నిబంధనలో ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులు గలిలయ సరస్సు అవతలకు వెళ్ళారండి. అదే గలిలయ సరస్సు అన్న, గలిలయ సముద్రం అన్న అవతలకు వెళ్ళి ఆయన పని చేసుకున్నారు. తర్వాత శిష్యుల్ని ఏం చేశారంటే, ఆ సముద్రం మీద మీరు అవతల ఒడ్డుకు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను, నేను ప్రార్థన చేసుకుని వస్తానని దోణి మీద పంపించి వేశారు. పంపించి వేసిన తర్వాత ఈ 12 మంది శిష్యులు దోణిలో లేకపోతే పడవలో ఆ గలిలయ సరస్సును దాటుతూ ఉన్నారు. కానీ ఆ సముద్రం మీద పెద్ద తుఫాను రేగింది.
పెద్ద తుఫాను రేగింది. సముద్రం మీద, సరస్సు మీద చక్కగా వాటర్ కూల్గా ఉన్నప్పుడు, కామ్గా ఉన్నప్పుడు ప్రయాణం చాలా బాగుంటుంది, చాలా హాయిగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. కానీ అట్ ది సేమ్ టైం అదే సముద్రం మీద కనుక తుఫాను రేగింది అనుకోండి, ఒక పెద్ద తుఫాను రేగి అలలు విసిరి విసిరి కొడుతున్నాయి అనుకోండి, అప్పుడు గుండె జారి ఏమైపోతుంది, చేతులకు వచ్చేసినంత పరిస్థితి ఉంటుంది. ఈరోజు మనం బ్రతికి పట్టగడతామా, ఈరోజు మనం అవతల రోడ్డుకు చేరతామా, లేకపోతే ఇదే మనకు ఆఖరి రోజు ఏమో అన్నట్లుగా అలాంటి పరిస్థితి అవుతూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఎటు తెట్టు వేయాలో తెలియదు, ఎటు పడవ నడపాలో తెలియదు, ఏ దరికి చేరాలో తెలియదు. అసలు ఏదో ఒక దరికి, మనం అనుకున్న దరికి కాదు, ఏదో ఒక దరికి చేరితే చాలు అనుకుంటూ ఉంటాం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే యేసయ్య ఆయన శిష్యులు కూడా ఆ నావ మీద వెళుతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, వారు నావ నడుపుకుంటా ఇంచుమించు తెల్లవారుజాము సమయం వచ్చేసింది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24-25 చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24-25 వచనాలు. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. ఎలా నడుస్తున్నారంటే ఆయన ఎక్కడ నడుస్తున్నారండి? సముద్రం మీద నడుస్తున్నారు. మనందరం కూడా ఇంచుమించు ఇండియాలో కాలువలో, సముద్రాలు, గోదావరి నది పక్క ఊర్ల నుంచి వచ్చిన వాడమే. ఇక్కడంటే ఓన్లీ కార్నిషన్ లేకపోతే బంగాళాఖాతం ఒకటి కనిపించినప్పటికి కూడా మనం అన్ని కూడా వాటర్ సోర్సెస్ ఉన్న ఏరియా నుంచి వచ్చిన వాడు. నదులు దాటి అవతలకి వెళ్తూ ఉంటాం. నర్సాపురం దగ్గర కావచ్చు, రాజమండ్రి దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైన ప్రదేశాల్లో చిన్న దగ్గర. మనం నది దాటాలంటే పడవ ఉపయోగిస్తామా, లేకపోతే పంట ఉపయోగిస్తామా, లేకపోతే బండేసుకు వెళ్ళిపోతామా, లేకపోతే కాళ్ళ మీద నడిచి వెళ్ళిపోతామా? నడిచి ఎవరైనా వెళ్తారండి? నర్సాపురం దగ్గర ఏమండి నడిచి ఎవరైనా వెళ్తామా? నడవం కదా. మీరెవరో పంట దాటలేదండి, బోటు దాటారు. ఓకే ఓకే. కాబట్టి ఎవరైనా రోడ్డు మీద నడుస్తారు, నేళ్ల మీద ఏమో అవతల వైపుకి వెళ్ళాలంటే పడవ మీదో, పంట మీదో, ఓడ మీదో దాటుతారు. ప్రతి దూరం ఎక్కువైతే ఓడ మీద దాటుతారు. అంతేగాని నీటి మీద నడిచే ప్రయత్నం ఎవరో చేయరు. ఎందుకంటే ఒకవేళ నడవాలనుకున్న పేతులాగా మనం ఏమైపోతాం? మునిగిపోతాం. మనకి ఆ కెపాసిటీ లేదు, మనకు ఆ ఆధిక్యత లేదు. ప్రియమైన బిడ్డలారా, మనం ఎవరు కూడా నీళ్ళ మీద నడిచి అవతలకు వెళ్ళాలని ప్రయత్నం చేయము, లేకపోతే ఎక్స్పెరిమెంట్ అసలే చేయము. ఎందుకంటే నీళ్ళ మీద నడిస్తే ఏమైపోతాం మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద ఏం చేశారంట? 4వ జామున నీళ్ళ మీద నడుచుచూ వచ్చారు. పేతురు కూడా నడవాలనుకున్నాడు, కానీ ఏం చేశాడు? మునిగిపోయాడా, నడిచాడా? మునిగిపోయాడు. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. 2000 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు వరకు ఎవరైనా సరే నీళ్ళ మీద ఒకవేళ నేను కూడా యేసులాగా నడుస్తానన్నవాడు ఎవడైనా ప్రయత్నం చేసినా మునిగిపోతాడా, నడుస్తాడా? ప్రియమైన బిడ్డ, నడవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. ప్రియమైన బిడ్డ, నువ్వు నేను కాదు, ప్రపంచంలో ఈ బాబాలు లేకపోతే అనేకమైన గొప్ప అద్భుతాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ప్రపంచానికి ఒక సవాల్ లాగా యేసు ప్రభు ఉంచాడు. నీళ్ళ మీద ఆయనలాగా నడిచిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రియమైన బిడ్డ, నీళ్ళ మీద నడవగలిగిన వాడు ఎవరు లేడు. వాడు మునిగిపోతారు. కానీ యేసు నీళ్ళ మీద అంట, ఒక కవి రాసుకుంటూ వచ్చాడు ఆ పాటలో, నీళ్ళ మీద ఆయన భయంగా ఏమైపోతాను, లేకపోతే ఎక్కువ అడిగేస్తే ఏమవుతాను అన్నట్లుగా నడవలేదంట. నీళ్ళ మీద టీవీగా నడిచాడట. ప్రియమైన బిడ్డ, ఆయన ఎలా నడిచాడంట? టీవీగా, దర్జాగా, రాజసంగా నడిచి వచ్చాడట. కాబట్టి సమయం మనం ఆలోచిస్తుంటే నీళ్లు అనేది ప్రియమైన బిడ్డలారా లోకానికి సూచనగా కనబడుతుంది. సముద్రం అనేది లోకానికి సూచనగా కనబడుతుంది. ఈ సమయాన నీళ్లు, సముద్రం అనేది లోకానికి సూచనగా ఉన్నది. లోకం అనగా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబ. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి లోకం అనే నీటిలో మనం మనుష్యులమైన మనందరము కూడా, తల్లి గర్భం నుండి వచ్చిన మనందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శరీరాశలోనో, నేత్రాశలోనో, జీవకుడంబంలోనో మనం మునిగిపోతున్నాయి. మన పాదాలు ప్రియమైన బిడ్డలారా మునిగిపోతున్న పాదాలే. కానీ యేసు పాదాలు నేల మీద మునిగిపోయిన పాదాలు కాదు, ఆయన నేల మీద తేలి నడిచిన పాదాలు. ప్రియమైన బిడ్డలారా 1-2 అడుగులు కాదు, ఇంచుమించు అక్కడ గల్లే సరస్సు అవతల నుంచి యువతల వరకు కూడా నీళ్ళ మీద నడిచాడు. మన పాదాలకి ఆయన పాదాలకు ఉన్న డిఫరెన్స్ అది. ప్రియమైన బిడ్డలారా నడిచిన పాదాలు. ఇంకా మనం చూస్తుంటే ప్రియమైన బిడ్డ, ఆయన కాళ్ళు చలువరాతి కాళ్ళు అనగా స్థిరత్వం కలిగిన కాళ్ళు అని చెప్పడానికి ఇంతకన్నా బలమైన ఉదాహరణ ఏం కావాలి? ఇంతకన్నా బలమైన ఉదాహరణ ఏం కావాలి?
రెండవది ఏమిటంటే ఆయన పాదాల యొక్క ప్రత్యేకత. నువ్వు నేను మన పాదాలు అట్లాంటివి అంటే ప్రియమైన బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున ఒక అపహాసకులు కూర్చుని చోట. బైబిల్ ఏం చెప్తుంది, మనం అదే చేస్తాం ప్రియమైన బిడ్డలారా. మనకి పని ఉన్న పని పాట లేకపోయినా, లేకపోతే మనకు అవసరమైన ఎలిగేషన్, లేకపోతే మనకు అక్కర్లేని దగ్గర ఎక్కువ కూర్చుంటూ ఉంటాం, అనవసరమైన ప్రసంగాలు ఎక్కువ చేస్తూ ఉంటాం, మనకు అక్కర్లేని విషయాలు ఎక్కువ పట్టించుకుంటూ ఉంటాం. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. కానీ యేసయ్య ప్రియమైన బిడ్డలారా, ఆయన పాదాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన పరిశుద్ధమైన పాదాలు కల్వరి శిలువ మానుపై ఆయన కొట్టినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆయన 2 చేతుల్లోనూ 2 మేకులు కొట్టారు. కాళ్ళలో మాత్రం 2 కాళ్ళు 2 పాదాలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆయన పాదాలు ఏమి కొట్టారు? మేకులు కొట్టారు. ఎందుకు కొట్టారు ప్రియమైన బిడ్డలారా? ఎందుకు కొట్టారు? మన అందరి యొక్క పాపం నిమిత్తమై, మనందరి దోషం నిమిత్తమై, మనందరి పాపం యొక్క ప్రాయశ్చిత్తం నిమిత్తమై యేసయ్య పాదాల్లో మేకులు దిగుకొట్టబడ్డావు ప్రియమైన బిడ్డలారా. ఇంకా ఈ లోకంలో ఏ దేవుళ్ళు అనబడినా, దేవతలు అనబడినా, ఏ యొక్క మహాత్ములు ఎవ్వరి యొక్క పాదాల మీద మేకులు ఆ రీతిగా దిగగొట్టబడలేదు ప్రియమైన బిడ్డలారా. ఆయన పాదంలో మాత్రం మేకులు దిగగొట్టబడిన పాదాలు 2వ అంశము. 3వదిగా ఆలోచన చేస్తుంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 32, 33 వచనాలండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 32, 33 వచనాలు చూడండి. ఆ సిలువలో కూడా ప్రత్యేకత మనం చూడొచ్చు. 19, 32, 33. ఆయన సిలువ వేయబడిన తర్వాత కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను 2వ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు వీటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లు కారి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, సిలువ వేయబడిన తర్వాత కూడా మనం చూసినట్లయితే, సిలువ వేయబడిన తర్వాత ఆ సాయంత్రం లోపు కనుక వాళ్ళు చనిపోకుండా ఉంటే, ఆ 6 గంటల లోపు వాళ్ళు చనిపోకుండా ఉంటే, వాళ్ళు తొందరగా చనిపోవడం కోసం సైనికులు వచ్చి వాళ్ళ కాళ్ళని ఏం చేశారంటే, ఆ 2 దొంగలు అటువైపు ఇటువైపు ఉన్న దొంగలు వాళ్ళ యొక్క మోకాళ్ళ వరకు విరగొట్టారంటే ప్రియమైన బిడ్డలారా. వాటిని బలంగా కొట్టారు. అప్పుడు ఆ కాళ్ళు విరిగి రక్తము కారి వారు చనిపోయారు. కానీ యేసుని చూసినప్పుడు యేసయ్య ఆల్రెడీ అప్పటికే 3 గంటలకి ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. కాబట్టి ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు ప్రియమైన బిడ్డలారా. కాళ్ళు విరగొట్టబడకపోవడం ద్వారా ఒక ప్రవచనం నెరవేరింది. అదే అధ్యాయం 36 చూడండి. యోహాను 19:36. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు. అక్కడ 3 సిలువే పడితే 2 దొంగల కాళ్ళు విరగొట్టబడ్డాయి, 2 దొంగల ఎముకలు విరగొట్టబడ్డాయి. కాళ్ళు అంటే ఇక్కడ ఎముకలు విరగొట్టబడ్డాయి, కానీ యేసయ్య కాళ్ళు విరగొట్టబడలేదు ప్రియమైన బిడ్డలారా. ఎందుకు విరగొట్టబడలేదంటే ఆయన కాళ్ళు విరగొట్టబడకూడదు కాబట్టి, ప్రవచనం నెరవేరాలి కాబట్టి, ఆయన రక్షకుడు అని రుజువుపరచబడాలంటే ఆయన కాళ్ళు విరగొట్టబడకూడదు. 2 దొంగల కాళ్ళు విరగొట్టబడ్డాయి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన కాళ్ళ యొక్క గొప్పతనం, ఆయన పాదాల యొక్క గొప్పతనం ఏంటంటే చలువరాతి స్తంభములు వంటివి అని వాక్య భాగము జ్ఞాపకం చేస్తున్న ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇంకా 4వ అంశంతో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14 వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14 వచనంలో యోహాను సిలువ వేయబడిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత ఆయన పాదాలను చూస్తున్నాడు. 1:14 అండి ప్రకటన. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమవంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. చూడండి, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. సిలువ వేయబడిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత, ఆరోహణుడైన తర్వాత యోహాను గారికి పద్మాసు ద్వీపంలోంచి ఆ మనుష్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన దర్శనాన్ని చూస్తున్నారు. దివ్యమైన తేజస్సున మహావైభవంతో కూడిన ఆయన యొక్క ముఖ స్వరూపాన్ని చూస్తున్నప్పుడు అక్కడ కూడా పైనుంచి ఒక్కొక్క వర్ణన చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన తల వెంట్రుకలు ఎట్లాంటివి, ఆయన ముఖం ఎట్లాంటిది, లేకపోతే ఆయన యొక్క దేహం ఎట్లాంటిది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి 15 వచ్చినప్పుడు పాదాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన పాదములంట కొలిములో పుటము వేయబడి, అక్కడ ఆగుతాం. కొలిములో పుటము వేయబడి, ఏ కొలిమది? సిలువ శ్రమల కొలిమి ప్రియమైన బిడ్డలారా. మన కొలిమిని చూసే ఉంటారు ఇంటి దగ్గర.
కత్తులు లేకపోతే గొడ్డళ్ళకి లేకపోతే కొడవళ్ళకి సారబెట్టేవారు. కమ్మరి వారు ఉంటారు ప్రియమైన బిడ్డలారా. వాళ్ళు ఒక చిన్న డెన్లో ఆ యొక్క తిప్పుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. వాటిని హీట్ చేసి వాటికి పదును పెడుతూ ఉంటారు. కొలిమంటే దాన్ని బాగా కాల్చిన తర్వాత, తీవ్రమైన బాగా కాల్చిన తర్వాత, ఆ ఎండకు ఆ యొక్క వేడికి కరిగిన తర్వాత లేకపోతే ఎర్రగా మారిన తర్వాత అప్పుడు కక్కుళ్ళు పెడుతూ ఉంటారు, అప్పుడు పదును పెడుతూ ఉంటారు. ఈ సమయాన్ని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాలు కూడా ఆయన శిలువ శ్రమల కొలిమిలో అవి ఏమైపోయినాయంటే ప్రియమైన బిడ్డలారా, ఆ కొలిమిలో పుటము వేయబడిన తర్వాత ఆ పాదాలు ఇప్పుడు ఆయన ఆరోహణ అయిన తర్వాత ఎలా ఉన్నాయంటేనంట, కొలిమిలో పుటము వేయబడి మెరయించున్న అపరంజితో సమానమైనవి. అపరంజి అనగా వైట్ గోల్డ్ ప్రియమైన బిడ్డలారా. వైట్ గోల్డ్, దాన్ని తెలుగులో ఇంకొక మాట ఉంది, శుద్ధ సువర్ణము ప్రియమైన బిడ్డలారా. శుద్ధ సువర్ణము. యేసుక్రీస్తు ప్రభు గారి పాదాలు శిలువలోంచి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధారణ అయిన తర్వాత, ఆరోహణ అయిన తర్వాత యోహాను గారి దర్శనం ఎలా ఉందంటే అపరంజితో దగదగా మెరిసిపోతున్నాయంటే ప్రియమైన బిడ్డలారా. కాంతివంతంగా తేజవంతంగా మెరిసిపోతున్నాయి. శుద్ధ సువర్ణము దేని సూచిస్తుందంటే రాజరికాన్ని కూడా సూచిస్తుంది, అధికారము సూచిస్తుంది, పరిపాలన సూచిస్తుంది. ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు అనడానికి గుర్తుగా ఆయన పాదంలో కొలిమిలో పుటం మెరుగుతున్నాయి. కాబట్టి ఊరకనే మరీ వెళ్ళి ఆయన పాదాలని, అయ్యాలి పాదాలు మనుషులు పొగిడినట్లా పడట్లా, ఆయన పాదములు ప్రత్యేకమైన ప్రియమైన బిడ్డలారా. ఆయన పాదములు సరస్సులో, గలిలే సరస్సులో మునిగిపోని పాదాలు, నీటిలో మునిగిపోని పాదాలు, మన కోసం సెలవులో మేకులు దిగగొట్టబడిన పాదాలు, ఆయన కాళ్ళు విరగొట్టబడిన పాదాలు, ఆయన పాదములు అపరంజి వంటి తేజోమయమై బంగారు వన్నెతోటి మెరిసిపోతున్న పాదాలు. కాబట్టి సమయాన ఈరోజు నువ్వు ఆయన పాదాలని గుర్తించగలుగుతున్నావా? ఆ ప్రత్యేకతను గుర్తించగలుగుతున్నావా? ఆ స్పెషాలిటీని ఐడెంటిఫై చేయగలుగుతున్నావా? ఆయన పాదాలకున్న పరిశుద్ధతను నువ్వు చూడగలుగుతున్నావా? మహాత్యాన్ని చూడగలుగుతున్నావా? ఒక సంగీతకర్త ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కని చరణం రాసుకొచ్చాడు. ఆ పల్లవి పాడి వినిపించాలని ఆశపడుతున్నాను. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరియ వలె ఒక మరియలాగా నువ్వు ఆయన పాదాల యొక్క ప్రత్యేకతను గమనించగలుగుతున్నావు. ఒకసారి ఆలోచించు. మార్త ఆవిడేం తక్కువ కాదు. యేసయ్య రాగానే ఆవిడే చూసి తన ఇంటికి ఏం చేసిందంట? తలుపు తెరిచిందంట. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యకి తలుపు తెరిచిందంట. ప్రకటన గ్రంథంలో మీ అందరికీ తెలిసిన వాక్యం ఒకటి ఉంటుంది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినాడులా నేను లోపలికి వచ్చి అతనితో కూడా నేనును, నాతో కూడా అతను కలిసి భోజనం చేసి. ఈరోజు మా అంశం యేసయ్యతో సహవాసం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భోజనానికి నీకు పిలుపు వచ్చింది అనుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో భోజనం చేయడానికి పిలుపు వచ్చింది అనుకోండి, వారం రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తావా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తారా? ఎవరు ఎదురు చూస్తారు? వాళ్ళకి వెరీ కామన్. లక్ష మందిలో మనం ఎప్పుడు తెల్లారుతుందా, ఏ బట్టలు వేసుకుని వెళ్దామా, ఎలా వెళ్దామా, లేకపోతే వెళ్ళిన తర్వాత ఎన్ని ఫోటోలు, ఎన్ని కెమెరాలు పెట్టాలా, ఎంతమందికి పంపించుకోవాలా, రాత్రి వాళ్ళు నిద్రపోకుండా మనం ఎదురు చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, కామన్, వెరీ కామన్. కానీ ఇక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తల్లి. ఎవరు ఎదురు చూస్తున్నారు? ప్రియమైన బిడ్డలారా, ఈ లోకరీతిగా ఒక అధికారి, ఒక ఎమ్మెల్యే, ఒక ముఖ్యమంత్రి గారు భోజనాన్ని పిలిస్తేనే అబ్బా ఎంత గొప్ప ఆధిక్యం దొరికింది, ఎంత గొప్ప నాకు అవకాశం దొరికిందని పొలకించిపోతామే. దేవుడే మీ ఇంటికి వచ్చి తలుపు తడుతున్నాడు. మార్తలాగా నువ్వు తలుపు తెరిస్తే ప్రియమైన బిడ్డలారా, ఆయన నీతో కలిసి భోజనం చేస్తానంటాడు, నీతో కలిసి సహవాసం చేస్తానంటాడు. మరి ఏమో ఆయన పాదాలు ఎదురు కూర్చుని నేర్చుకుంది. ప్రియమైన బిడ్డలారా,
నువ్వు ఆయన పాదాలను పట్టుకోగలుగుతున్నావు, ఆయన పాదాలని పూజించగలుగుతున్నావు, ఆరాధించగలుగుతున్నావా, ఆయన దేవుని సహవాసంలో కొద్ది సమయం గడపగలుగుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించుకుని దేవుని బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మనము ఆయన సహవాసంలో వర్ధిల్లడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రకి సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయంకు తలంపులకు కావాలంటే నడిపించును గాక.